హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది. మనము కేక్స్ అయినా, పాయసం అయినా, అలాగే స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కండెన్స్డ్ మిల్క్ మనకి చాలా యూజ్ అవుతుంది కదా. ఈ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అలాగే మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 2-3 మంత్స్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి. లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను ఒక కళాయి తీసుకొని ఇందులో నేను 3/4 లీటర్ దాకా పాలు తీసుకుంటున్నానండి. ఇవి పచ్చి పాలైనా పర్లేదు, మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న పాలైనా పర్లేదండి. ఈ విధంగా పాలు తీసుకొని వీటిని కలుపుతూనే ఉండాలండి. కలుపుతూ హై ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి పాలని మనం. పాలు బాగా వేడయ్యాక ఇందులో నేను 150 గ్రామ్స్ దాకా షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఈ షుగర్ వేసుకొని ఈ షుగర్ మొత్తం పాలలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. షుగర్ వేసాక పాలు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా పాలని కలుపుతూనే ఉండాలి. మనం ప్రాసెస్ మొత్తం అయిపోయే వరకు పాలను కలుపుతూనే ఉండాలి. ఇలా పైన మీగడ రాకుండా, సైడ్స్ నుంచి పాలు ఇలా అంటుకోకుండా పాలని ఈ విధంగా తీసుకుంటూ మధ్యలోకి కలుపుతూనే ఉండాలి. మనం తీసుకున్న పాలలో పావంతు పాలు తగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా వేసుకొని ఈ పాలన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి పాలు తొందరగా చిక్కబడతాయి. ఈ విధంగా పాలన్నిటినీ కలుపుతూనే ఉండాలండి. మనం తీసుకున్న పాలలో మనకి 1 కప్పు పాలు మిగిలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. మనకి ఫైనల్గా ఈ విధంగా రెడీ అవుతాయి కండెన్స్డ్ మిల్క్. ఈ విధంగా రెడీ అయ్యి మనకి 1 కప్పు మిల్కే మిగిలాయండి మనం తీసుకున్న గిన్నెలో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇవి ఆటోమేటిక్గా చల్లారాక చిక్కబడుతుంది. మనకి బేకరీలో దొరికే కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయిందండి. మనకి చల్లారాక కండెన్స్డ్ మిల్క్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. అందుకే మనం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే చల్లారాక ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ. చూసారు కదండి, కండెన్స్డ్ మిల్క్ సింపుల్గా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 3-4 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.